హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఎల్స్ అనేవి ముందు వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియోకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ క్వశ్చన్ అయితే ఉంది. దీన్ని మనం ప్రోగ్రామ్ తెచ్చుకొని కామెంట్ చేసుకుందాం, చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఫస్ట్ ఇందులో ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ అండ్ కన్వర్ట్ ఇట్ ఏ పాజిటివ్ నెంబర్. అంటే ఒక నెంబర్ ఇస్తారు, అది ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. సో మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని అయితే మనం పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి. ఒకవేళ అది నెగిటివ్ అయితే, లేదు అది ఇచ్చిన నెంబర్ ఆల్రెడీ పాజిటివ్ అయితే డైరెక్ట్గా ఆ నెంబర్ని ప్రింట్ చేసేయాలి. ఇక మనకి ఇచ్చిన క్వశ్చన్ అదే. సో ఫస్ట్ ఏంటి, ఒక నెంబర్ తీసుకోవాలి. నెంబర్ ఏంటి, వాళ్ళు ఇన్పుట్ ఇస్తారు కాబట్టి సో మనం ఇన్పుట్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇన్పుట్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి ఇది నెగిటివా పాజిటివా చెక్ చేయాలి, అంతే కదా. ఇఫ్ నెగిటివ్ అంటే ఏంటి, 0 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ అంటాం, అదే 0 కన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్, అంతే కదా. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ అనేది లెస్ దెన్ 0 అయితే అది నెగిటివ్ కాబట్టి దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి. ఏదైనా నెంబర్ని నెగిటివ్ నుండి పాజిటివ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని -1తో ఇంటూ చేస్తే ఆటోమేటిక్గా అది పాజిటివ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఇంటూ అని చెప్పి -1తో ఇంటూ చేశాను మన నెంబర్ని. సో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది అది. సో అప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి పాజిటివ్ నెంబర్ని, లేదంటే అదే నెంబర్ని ప్రింట్ చేసేయాలి, అంతే కదా. క్వశ్చన్ అదే. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇది ఇన్పుట్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏదో ఇస్తాను, -1 ఇచ్చాను. సో -1 ఇస్తే ప్లస్లో కన్వర్ట్ చేసి చూసారా. సో అలాగా అదే నేను పాజిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, నేను ఏదైనా పాజిటివ్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా అది పాజిటివ్ నెంబర్నే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా. ఇది ఈ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీన్ని కూడా కామెంట్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ స్టూడెంట్ మార్క్స్ as input and prints pass or fail. If student has scored more than 50, print pass. In all other cases, print fail. అంటే ఒక మార్క్స్ అనేవి ఇస్తారు స్టూడెంట్వి, ఆ ఇచ్చిన మార్క్స్ అనేవి మోర్ దెన్ 50 ఉంటే పాస్, లేదంటే ఫెయిల్ అని చెప్పి అంటున్నారు. సో మనం ఏంటి, ముందు మార్క్స్ తీసుకోవాలి. మార్క్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. ఇన్పుట్ అనేది ఏంటి, మనం ఇన్పుట్ అని తీసుకున్నాం. ఇన్పుట్ దేనికంటే తెలియని వాళ్ళ కోసం. మన ఇన్పుట్ అనే మెథడ్ వాడినప్పుడు ఏంటంటే డిఫాల్ట్గా స్ట్రింగ్లో తీసుకుంటుంది, దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాం ఇంట్ ఆఫ్ అనే మెథడ్ వాడి. ఓకే. ఇఫ్ ఇప్పుడు మార్క్స్ అనేవి మనకు మోర్ దెన్ 50 ఉంటే, అంటే గ్రేటర్ దెన్ 50 ఉంటేనే పాస్. సో మోర్ దెన్ 50 ఉంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పి పాస్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాం, లేదంటే ప్రింట్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకేనా, దీన్ని రన్ చేయండి. సో మార్క్స్ అని ఒక 30 ఇస్తున్నాను. సో 30 ఇస్తే లెస్ దెన్ 50 ఉంది కాబట్టి ఫెయిల్ అయిపోయింది. అలాగే ఒక 60 ఇచ్చాను. సో 60 ఇస్తే చూసారా పాస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇలా సాల్వ్ చేయాలి క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారు, రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 నెంబర్స్ ఏ అండ్ బి అండ్ ప్రింట్స్ గ్రేటెస్ట్ అమాంగ్ దట్. అంతే కదా, ఈ 2 నెంబర్స్లో ఏదైనా ఏది పెద్ద ఉందో ప్రింట్ చేయమన్నారు. అప్పుడు ఏంటి, ఏ అండ్ బి 2 నెంబర్స్ ఇస్తారంట. ఏ ఈక్వల్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇస్తారు, అలాగే బి ఈక్వల్ ఒక ఇన్పుట్ ఇస్తారు. సో
ముందు ఇన్పుట్ తీసుకోవాలి. సో 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఇప్పుడు రెండిట్లో ఏది పెద్దది? సింపుల్గా ఏంటి, ఇప్పుడు ఏ అనేది గ్రేటర్ దెన్ బి అయితే పెద్దది ఏంటి, ఏ కదా. సో అప్పుడు ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఏ అనే వేరియబుల్ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే మనం వేరియబుల్ అనే వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి. కొటేషన్స్లో పెట్టకండి, ఎందుకంటే స్ట్రింగ్ అనుకుంటారు కొంతమంది, అందుకని చెప్తున్నాను. లేకపోతే ఆటోమేటిక్గా బి అనేదే కదా పెద్దది, ఏ కాకపోతే ఇంక బిఏ కదా, రెండే ఉన్నాయి అక్కడ. సో ఎల్స్ ప్రింట్ ఆఫ్ బి అన్నాను. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బిఏ అయితే ఏని ప్రింట్ చేయమంటుంది, లేదంటే ఆటోమేటిక్గా బిఏ ప్రింట్ అవుతుంది. సో అప్పుడు రెండింటిలో పెద్దది ఏంటనేది ప్రింట్ అవుతుంది. సో ఏ అనే దానికి 30 ఇద్దాం, బి అనే దానికి 50 ఇద్దాం. చూసారా, మనకి ఏ ప్రింట్ అయింది, 50 ప్రింట్ అయింది. అదే మనం ఇప్పుడు ఏకి అయితే 60 ఇస్తాను, బికి 30 ఇస్తాను. సో పెద్ద నెంబర్ 60 కాబట్టి 60 ప్రింట్ అయింది. అర్థమైందా? మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తానులే. ఓకే, 4th క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో ఏంటి, in this coding question you need to write a program that reads the age of a person and checks if person is eligible to vote. పర్సన్ ఏజ్ అనేది ఇస్తారంట, మనం ఏంటంటే పర్సన్ ఏజ్ అనేది ఓట్కి ఎలిజిబుల్ కాదని చెక్ చేయాలి. ఇఫ్ ఏజ్ ఆఫ్ పర్సన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ అండ్ యూ షుడ్ ప్రింట్ ఎలిజిబుల్, అదర్వైజ్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, మనం ముందే ఏజ్ అనేది తీసుకోవాలి. ఏజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇంటిజర్లు ఇస్తారు కదా ఇన్పుట్ని. సో ఇంట్ ఇన్పుట్ మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలి, పర్సన్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే ఎలిజిబుల్ అంట, లేదని నాట్ ఎలిజిబుల్ అంట. సో సింపుల్గా రాసుకోవచ్చు, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ ఎలిజిబుల్ అనే స్ట్రింగ్ ప్రింట్ చేయాలి. గుర్తుంచుకోండి, అక్కడ మనకి ఏమి ఇచ్చారు, స్ట్రింగ్లో ప్రింట్ చేయమన్నారు ఎలిజిబుల్ అని చెప్పి. మనకి ఏదైనా ఒక వర్డ్ ప్రింట్ చేయమన్నారంటే అది ఖచ్చితంగా స్ట్రింగ్ అవుతుంది. ఎల్స్ కాకపోతే ఏంటి, నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. ఏ విధంగా ఇస్తాను, ఒక 30 ఇస్తున్నాను. సో 30 ఇస్తే ఎలిజిబుల్ ప్రింట్ అయింది. అదే తక్కువ ఇచ్చి చూద్దాం, 15 ఇచ్చాను. సో నాట్ ఎలిజిబుల్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటి, ఇన్ దిస్ కోడింగ్ క్వశ్చన్ యూ నీడ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ రిలేషన్ బిట్వీన్ 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై అనేది 2 నెంబర్స్ ఇస్తారు, వాటి మధ్య రిలేషన్ ప్రింట్ చేయాలి. ఆ రిలేషన్ ఏంటంట, ద ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ ఎక్స్ లెస్ దెన్ వై ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. మనం ఏంటి ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ వై అనే ఒక స్ట్రింగ్నే ప్రింట్ చేయాలి, ఒకవేళ ఎక్స్ అనేది లెస్ దెన్ వై అయితే, లేదంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై అని చెప్పి ప్రింట్ చేయాలంట. ఓకేనా, సో ఫస్ట్ ఎక్స్ అనేది ఒకటి తీసుకుందాం. ఎక్స్ అంటే ఎక్స్ అని ఒక ఇంటిజర్ ఇస్తారు, అలాగే వై అని ఒక ఇంటిజర్ ఇస్తారు. ఇన్పుట్లో తీసుకోవాలి ఇంటిజర్ని. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎక్స్ లెస్ దెన్ వై చెక్ చేయాలి. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ వై అయితే అప్పుడు ఏంటంటే ప్రింట్లో ఏం ప్రింట్ చేయాలి, ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలి, ఎక్స్ లెస్ దెన్ వై అని చెప్పి. లేదంటే ఏం ప్రింట్ చేయమన్నారు, ఎల్స్ ఇక్కడ ఎల్స్ ప్రింట్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని చెప్పి ప్రింట్ చేయమన్నారు. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై. సో ఇది ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎక్స్ అని ఒక నెంబర్ తీసుకున్నాను,
వైకి ఒక నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, ఎక్స్ 20 వై 40 కదా. సో ఆటోమేటిక్గా ఎక్స్ అనేది లెస్ దెన్ వై కాబట్టి ఎక్స్ లెస్ దెన్ వై అనేది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, లేదంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా చెక్ చేద్దాం. సపోజ్ ఎక్స్ అనేది ఎక్కువ ఇద్దాం, వై అనేది తక్కువ ఇద్దాం. అప్పుడు చూసారా, ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇది క్వశ్చన్స్ అయితే. ఎందులో అయితే ఇంకా క్వశ్చన్స్ అనేవి మీకు చేస్తాను, మీరు ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి, మీరు ఇంట్రెస్ట్ చూపించే దాన్ని బట్టి నేను చేయగలను, ఎందుకంటే ఎవరు చూడకుండా అయితే చేయం కదా. సో కనీసం ఒక 10 మెంబర్స్ అయినా ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అనేది వీడియోస్ ఇంకా చేస్తాను. మీరు చూసినా చూడకపోయినా అయితే మినిమం కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాను. మీరు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా కొన్ని క్వశ్చన్స్ కొత్తగా తీసుకొచ్చి చేస్తారు, మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.